ధర్మారం గ్రామం 11వ వార్డు పరిధిలో ఈ ప్లాట్లలో ఈ రోడ్ల సమస్యను మీరు చూసారా? చూశాను. వీటికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో శిలాఫలకం వేశారు, కానీ ఇంతవరకు ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. దీని దృష్ట్యా మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? నేను గతంలో 95లో 1995లో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఊరిని మంచినీటి ప్రాబ్లం బాగా ఉండేటప్పుడు ఆ రోజుల్లో మంచినీటి కోసం ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చి ఒక్క ఆడకూతురు కూడా బిందె పట్టుకుని బయటికి వెళ్ళి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి లేకుండా నేను 6 సంవత్సరాలు కంటిన్యూ 3 టైమ్స్ వాటర్ ఇచ్చాను గ్రామానికి. అదేవిధంగా పారిశుద్ధ్యం, రోడ్లు మొరందోలటం, మరి వీధి లైట్లు, మోరీలు సాఫ్ చేయించడం, మరి మహిళా సోదరిమణులకు కానివ్వండి, వృద్ధులకు పెన్షన్లు ఇప్పివ్వటం, మరి అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేను ముందు నిలబడి అందరికీ పనిచేశాను. తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ 2025లో నాకు మళ్ళీ జనరల్ వచ్చి అవకాశం రావడం జరిగింది. నన్ను మళ్ళీ ఆ రోజున ఏ విధంగా అయితే 650 మెజార్టీతో ఆ రోజున నన్ను దీవించారు గ్రామస్తులు, ధర్మారం బి గ్రామస్తులందరూ. మన డిచ్పల్లి మండలంలోనే హైయెస్ట్ మెజార్టీతో నేను అప్పుడు గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ రికార్డు నేనే బ్రేక్ చేస్తున్నాను. నా అందరూ సహకారం ఉంది గ్రామస్తులది. నేను అందరి సహకారంతో గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈ మురం రోడ్లు, ఈ బురద, ఈ శుభ్రత లేని వార్డులన్నీ కూడా ముందుగా అన్నీ చేయించి నీటి సౌకర్యానికి మటుకు ఏం డోకా లేకుండా ప్రజలందరికీ నీరు, వీధి లైట్లు, రోడ్లు మరియు పెన్షన్లు, మరి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా ధర్మారం గ్రామ సమస్యల మీద ఆయనకు వివరించి మొత్తం ఊరు మొత్తం కూడా సమస్యలుంటే పరిష్కారం చేస్తానని చెప్తూ దయచేసి నన్ను ఈ ధర్మారం గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను మంచి మెజార్టీతో అభ్యర్థిగా గెలిపిస్తారని నేను ఆశిస్తూ విరమించుకున్నాను. చెప్పండి, సాయిబాబా గారి నాయకత్వంలో 11వ వార్డు మెంబర్గా అభ్యర్థిగా మీరు ముందుకెళ్తున్నారు. ఈ 11వ వార్డు అభ్యర్థిగా మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? వాటికి సంబంధించిన పరిష్కారాలు ఏమైనా ఆలోచించారా? నా 11వ ఇప్పుడు సాయిబాబా పరిధిలో నేను 11వ వార్డుకు వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. నన్ను వార్డు నెంబర్గా మన సాయిబాబాను సర్పంచ్గా గెలిపించి వార్డు నెంబర్గా నన్ను గెలిపించిన తర్వాత ఈ రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు, మా ప్రతి ఒక్క పింఛని రాని వాళ్ళకి అన్నిటికీ నేను ముందుండి చేపిస్తానని హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు. దయచేసి బాబును నన్ను గెలిపించండి. వార్డు నెంబర్గా నన్ను సర్పంచ్గా మన బాబును గెలిపించండి. మీకు ఇది ఏదైనా కావాలంటే అడగండి, అడిగి చేయించుకోండి. పబ్లిక్ ముందుంటే అయిపోతుంది కదా. క్యాన్వాసింగ్ సమస్యలు రాసుకోవాలా? ఎన్నిసార్లు అప్పుడు ఎట్లా చేసి అట్లా చేయాలి. మళ్ళీ ఏదైనా చేయాలి కదా, అదే ఏదైనా ఉంటే అడిగి
తోలుకుపోయి సదరంగా సర్టిఫికేట్ కోసం పోతే మీ తీసుకెళ్ళిపోయి కాగితాలు తీసుకొచ్చి పంచాయతీ ఆఫీసులో వేస్తే మీ సరే సరే ఇప్పుడు ఎలక్షన్ అడిగినా కానీ కొత్త రాలేదు కదా ఎలక్షన్ కాగానే వస్తాను ఇప్పుడు కొత్తగా రాలేదు కదా కొత్త లిస్టులో పేరు ఖచ్చితంగా చేసేది చేపిస్తారు ప్రసాద్ ఓటు అయితే మర్చిపో ఓళ్ళు వచ్చినా